మంచిది ప్రియుల ఈ రాత్రి కాల సమయంలో దేవుని సముఖంలోనికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియుల, ఇంతవరకు దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన చక్కని స్మరాలతో ప్రభుని మనం స్తుతించాం. చక్కని సమయంలోని మనం వచ్చాం. కొద్ది నిమిషాలు క్లుప్తమైనటువంటి సందేశం, ఈ క్లుప్తమైనటువంటి సందేశం జాగ్రత్తగా విని మనం ఇక్కడే విడిచిపెట్టకుండా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారముగా నడవడానికి మనము ప్రయత్నించేద్దాం. యథావిధిగా మనము ప్రతి గురువారం రాత్రి కీర్తన ధ్యానాల్లో మనం ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకుపోయే కీర్తన 3వ కీర్తన. చెప్పండి, కీర్తనమా? 3వ కీర్తన. ఇప్పటికి అందరూ తెలిసారు, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 3వ కీర్తనలో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, దావీదు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలు, దావీదు పోరాడినటువంటి, ఎలా పోరాడాడో, ఆ సమస్య నుండి ఎలా విడుదల పొందాడో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈ శీర్షికకు మనం ఏ టైటిల్ పెడదామంటే అపజయములో విజయం అని పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. దేంట్లో? అపజయములో విజయం. దావీదు అపజయము పాలైనటువంటి దినాలలో దేవాది దేవుడు తన జీవితంలో జయాన్ని ఏ విధముగా ఇచ్చాడో మరి లేఖన గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. చూడండి, ఆ కీర్తన పై చిన్న అక్షరాలతో రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ చూడండి. అందరు తీయాలి. 3వ కీర్తన తీయండి. కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఎక్కడ నుండి పారిపోయిన తర్వాత? అబషలోము ఎవరు? దావీదు యొక్క కుమారుడు. అబషలోము దగ్గర నుండి, తన కుమారుడు అబషలోము దగ్గర పారిపోయిన తర్వాత రాసినటువంటి కీర్తన ఈ 3వ కీర్తన. ఇది కన్న కొడుకు దగ్గర నుండి ఎందుకు దావీదు పారిపోవలసి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి మనకి తెలియాలి. ఈ 3వ కీర్తనలో నేపథ్యం అంతా మనకి తెలియాలి అంటే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం అంతా చదవాలి. ఇప్పుడు ఆ 15వ అధ్యాయం అంతా చదివడానికి మనకి సమయం లేదు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఈ 3వ కీర్తన మనకు అర్థం అవ్వాలంటే ఈ 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం అంతా చదవాలి. అప్పుడు ఈ 3వ కీర్తన మనకి బాగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అసలు విషయము ఏమిటంటే కొంత విషయం చెప్పిన తర్వాత ముందుకు సాగుతాం. దావీదు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను రాజుగా దావీదు పరిపాలన చేస్తా ఉన్నాడు. అందుకే శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడుంటారు? మనం ఉన్న చోటే ఉంటారు. ఎందుకు దావీదుకి శత్రువు ఎవరు అంటే, శత్రువుగా నిలబడింది ఎవరంటే దావీదు యొక్క కన్న కొడుకే. ఎలా ఉన్నాడు ఇప్పుడు? శత్రువుగా నిలబడి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. కనుక ఈ రాజుగా ఉన్నటువంటి తన నాన్నను తప్పించి, దావీదును తప్పించి, తను రాజ్యం ఏలాలి, నేను పరిపాలన చెయ్యాలి, తనలో ఆకాంక్ష. ఎందుకంటే దావీదుకు అబషలోము ఒక్కడే కాదు కదా, కొడుకులు ఉన్నారు. ఒకవేళ తదనంతరం ఆ అధికారం రావాలంటే నాకు రాదేమో, నా తండ్రికి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి అధికారాన్ని అప్పగిస్తాడేమో, ఎలాగైనా సరే ఆ అధికారము తను చేజిక్కించుకోవాలి, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అన్నటువంటి ఆకాంక్షతో ఈ అబషలోము చేసినటువంటి పని ఏమిటి అంటే, టూకి ఒక మాట చూడండి. ఆ 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనాను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చాను. తీర్పునందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల
అబషాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఎవరి తట్టు తిప్పుకున్నాడు చెప్పండి, ఎవరి తట్టు తిప్పుకున్నాడు? అబషాలోము ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన తట్టు తిప్పుకోవడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తా ఉన్నాడు. సరిగ్గా ఒక మంచి అవకాశం దొరికింది. రాజు గారి దగ్గరికి తీర్పు కొరకు బాధితులు ఉంటారు కదా, న్యాయం కొరకు రాజు గారి దగ్గరికి వస్తుంటే దాపు కాసి వాళ్ళు ఏం చేసేవారంటే, బాబు మీకు న్యాయం జరగాలంటే, మీకు న్యాయం కావాలంటే, మీకు తీర్పు కావాలంటే, ఇదిగో రాజు గారి దగ్గర సరైనటువంటి తీర్పు చెప్పేవారు ఎవరు లేరు అని వచ్చినటువంటి వారిని అందరి కూడా దారి తప్పించాడు. దారి తప్పించి ఏం చేశాడు అంటే తన వైపుకు తిప్పుకోవడం ప్రయత్నం చేశాడు. అలా ఎంతవరకు చేశాడంటే 4 సంవత్సరాలు చేశాడంట. ఎన్ని సంవత్సరాలు చేశాడు? దేవునికి స్తోత్రం. అందుకే శత్రువులు ఏడ ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు కదా, మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఇంకో విషయం ఏంటో తెలుసా, మనకి శత్రువుగా మన పక్షాన మనతో ఉండి మనకు వెంట పోటు పడిచేది ఎవరో తెలుసా? మనం ఎవరినైతే అమితంగా నమ్ముతామో, ఎవరి మీదైతే అమితంగా హోప్స్ పెట్టుకుంటామో వాళ్ళే మనకి బల్యపు పోటుగా మిగులుతారు. ఎవరి కన్న తండ్రిని కని పెంచి అంతటి వాడిని చేస్తే ఇప్పుడు కన్న తండ్రి కూర్చున్నటువంటి సింహాసనాన్ని లాగివేయాలి, ఆ సింహాసనంలో కూర్చోవాలని ఎంత తపన కలుగుతున్నాడు చూడండి. 12 వచ్చినదో మరి 12 వచ్చినదో మరియు బలి అర్పించవలెనని అబషాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబషాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ చేత కుట్ర బలమాయెను. ఏమైందట? బహుబలమైంది. ఏంటది కుట్ర? ఏ కుట్ర? జనాలను కుట్ర చేసి అబషాలోము దావీదు మీద ఆధారపడినటువంటి ప్రజలు, దావీదు మాట వినాల్సినటువంటి ప్రజలు ఎవరి మాట వినేటట్లు చేశాడు? అబషాలోము మాట వినేటట్లుగా కుట్ర పన్ని ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. జాగ్రత్త వినేటప్పుడు దేవుని బిడ్డారా, జాగ్రత్త వినాలి. ఈ నేటి దినాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కానీ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కానీ కుట్ర ఎక్కువైపోయింది, ఇంకా ఆశలు ఎక్కువైపోయి ఏదో విధముగా అనుకున్నది నేను సాధించాలి అనుకున్నట్లుగానే ఇశ్రాయేలు ప్రజలను నేను పరిపాలన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు మా నాన్నగారు చెప్పిన విధంగా కాదు, నేను చెప్పిన విధముగా నడవాలి. ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవడు అంటే అబషాలోము. ఆ పేరు కొరకు ఎంత తపన పడ్డాడండి, ఆ సింహాసనం కొరకు ఎంత ప్రయాసపడ్డాడంటే మనకి తెలుసు. రాజకీయాలంటేనే వెన్నుపోట్లు ఉంటాయి, ఆటదారులు ఉంటాయి, అవసరమైతే వాళ్ళని లేపేయడానికైనా వెనకాడు కదా, ఏదో ఒక దగ్గర లేపేసి చంపేసి ఆ స్థానాన్ని నేను భర్తీ చేయాలి. అది ఈ అబషాలోముకున్నటువంటి ఆలోచన. అలాంటి పరిణామంలో రాజుగారి దగ్గరికి వచ్చాడు, నాన్న దగ్గరికి వచ్చాడు, దావీదు దగ్గరికి వచ్చిందానా నేను దేవునికి మొక్కుకున్నాను, మరి హెబ్రోనుకి వెళ్ళి ఇదిగో ఆ మొక్కుబడి నేను చెల్లించడానికి నేను వెళ్ళాలి అంటే దావీదు ఏమన్నాడంటే, వెళ్ళు నాయనా, సుఖముగా వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మొక్కుబడి చెల్లించడానికి ఏంటో తెలుసా? ఈ పోగు చేసుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా తనతో పాటు కొంతమంది సమూహాన్ని తీసుకెళ్లి రాజు గారికి వ్యతిరేకంగా వినాదాలు చేయడానికి ఈ కుట్రంతా చేశారు. అలాగ కొంతమంది అక్కడి నుండి ఈ అబషాలోము రాజుగా సెలవు పుచ్చుకొని దావీదు కూడా నమ్మేశాడు. నిజమేగా దేవుడికి మొక్కుబడి చెల్లించడానికేమో పోరాబాబు జనాలు కూడా కొంతమంది వెళ్ళారు, 200 మంది వెళ్ళారు ఇంచుమించు.
అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు యొక్క అబషాలోము ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. పుట్ట చూసారు ఎంత అద్భుతంగా వర్కౌట్ అయిందో అబషాలోము విషయంలో. మంచి ఏది వర్కౌట్ అవ్వదు, ఇలాంటి చట్ట పనులు మాత్రం చాలా స్పీడ్గా చాలా మంచిగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది. అబషాలోము జీవితంలో అనుకున్నట్లుగానే ఇంతకీ ఆ ప్రాంతంలో నుండి మొక్కుబడి చెల్లించడానికి అబషాలోము చేసినటువంటి విందులు ఆరగించడానికి వచ్చిన ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళు నిష్కపటంగా వచ్చారు, కానీ దావీదుకు వ్యతిరేకంగా వినాదాలు వినబడతా ఉన్నాయి. అబషాలోము నాకు రాజు, అబషాలోము నాకు రాజు. ఈ వార్త నిజంగా ఇంకో విషయం తెలుసా, దావీదు దగ్గర మంత్రిగా ఉన్నటువంటి అహీతోపెలు కూడా ఇప్పుడు ఎవరి పక్షాన చేరాడు? అబషాలోము పక్షాన చేరి దావీదుకు సలహా ఇవ్వాల్సినటువంటి ఈ అహీతోపెలు ఇప్పుడు ఎవరికి సలహా ఇస్తున్నాడు? అబషాలోముకి సలహా ఇస్తున్నాడు. దేవుడు బిడ్డగా అలాంటి తరుణంలో దావీదు ఒక్క దెబ్బతో కొడుకుని చంపేయచ్చు, పారిపోవాల్సిన అవసరము లేదు. కానీ నేను కన్న నా కొడుకు కదా, ఆ బంధం ఉంది కదా, ఆ బంధాన్ని బట్టి వదిలే. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా నా కొడుకు అబషాలోము నిలబడ్డాడని వాడితో లేకపోతే వాడు పోగు చేసుకున్న జనముతో యుద్ధాలు చేసి ఇదిగో నేను నివసిస్తున్నటువంటి ప్రాంతం రక్తపాతం అవ్వకుండా, గొడవలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ నుండి నేను వెళ్ళిపోవాలి తీర్మానం చేసుకున్నాడండి. అంటే తండ్రి తగ్గించుకున్నాడు. వీళ్ళ ఉందా తగ్గింపు? లేదు. తండ్రిలో ప్రేమ ఉంది, మరి కొడుకులు ఏం లేదు, ప్రేమ లేదు. అందుకే కదా ఈ రోజున ఆస్తుల కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఏమంటే డబ్బు ఇవ్వలేదని తండ్రిని చంపేసేవాడు ఒకడు, డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపేసేవాడు ఒకడు. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంది, కానీ పిల్లలకి మాత్రం తల్లిదండ్రుల మీద ఏమీ లేదు. ప్రేమ అంటే చంపుతాడా? కాబట్టి అల్పకాల సుఖభోగాల కోసం తల్లిదండ్రులు చెప్తాడు వాడైనా. కనుక దేవుని బిడ్డలా అలాగ దావీదు అక్కడ నుండి పారిపోతున్నటువంటి తరుణంలో రాసినటువంటి కీర్తనే ఈ 3వ కీర్తన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి, మొదటి వచ్చిన చదవండి. 3వ కీర్తన మొదటి వచ్చిన. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. చాలు. ఏమంటాడు? దేవా నన్ను బాధించువారు ఎంతమంది ఉన్నారట? అనేకులయ్యా. నిజమే. ఈ లోకం ఎటువంటిదంటే బాధ పెట్టడానికి ముందుంటారు కానీ ఓదార్చడానికి ముందుండరు. మనకి బాగా అర్థం అవ్వాలంటే వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీ ఉంది. అమ్మాయి ఏం చేశారు? లేచినోడు లేగలేనోడు ఏం పట్టుకొని వచ్చారు? రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఎందుకని? వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని ఏం చేయాలా? రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. నిజంగా ఆ తల్లి పక్షం నిలబడిన ఎవడు ఉన్నాడా? ఆ తల్లిని బలపరచడం ఎవరు ఉన్నాడా? ఆ తల్లి పక్షాన మాట్లాడడం ఎవరు ఉన్నారా? ఇదిగో దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను బాధించువారు అనేకములు. లేచి ఉన్నారు. ఇంకేమంటారు? అదే అది వచ్చి మొదలు వచ్చి యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. లేచిన వారు అనేకులు. దావీదును చంపేయాలి, దావీదు పుట్టకూడదు, అబషాలోమే మాకు రాజు, ఇదిగో అబషాలోమే మాకు రాజు అని దావీదుకి వ్యతిరేకంగా నిలబడినటువంటి సమూహం ఆ విషయాన్ని దేవుడితో చెప్పుకుంటున్నాడు. దేవా నా మీదకు చూడయ్యా ఎంతమంది లేచారు. ఈరోజు మీ మీదకు లేచేవారు అనేక మంది ఉంటారు కదా. నేను ఎంత మంచిగా ఉన్నా లేచేవారు ఉంటారు. ఈరోజు ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతుంది అన్నారు. నేను ఆయన ఇదే అన్నా, మీ మీద మాట్లాడితే ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు మన మీద పగబట్టినోళ్ళు ఉంటారంటే. ఎంత మంచిగా ఉండాలన్నా ఎంత మంచి కొరకు మనం తపన పడుతుంటామో అంత చెడు మనకి ఎదురొస్తూ ఉంటది. అన్ని చేదు అనుభవాలు మనకి వస్తూ ఉంటాయి.
చూసారా దావీదుకి, చూసారా ఎవరికైనా అన్యాయం చేశాడా, ఎవరి భూములను లాక్కున్నాడా, ఎవరిని దొబ్బేశాడా? లేదే. నన్ను బాధ పెట్టేవారు అనేక మంది అయ్యా. మన బాధ పెట్టేవారు లోపల ఎలా ఉంటారు? అనేక మంది ఉంటారు. దేవునికి స్తోత్రం. బాధ పెట్టేవారు ఉంటారు, కానీ అటువంటి తరుణము, అటువంటి అపచయము పాలైనప్పుడు, అలాంటి బాధాకరమైన విషయంలో, అలాంటి వ్యాధులకరమైన సమయంలో దావీదు ఏం చేస్తాడో ఈ 3వ కీర్తన మనకు చక్కగా బోధపడుతుంది. దావీదు విజయం పొందుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడి సముఖంలో పెట్టి మనము కూడా అలా బాధిస్తున్నావా? బాధించబడుతున్నావా? నీ మీదకి అనేక మంది లేస్తున్నారా? నీ మీద అనేక మంది లేస్తూ అనేకమైనటువంటి అబద్ధాలు వేస్తున్నారా? అనేక విధాలుగా నీ మీద పోరాటం చేస్తున్నారా? మనసుని అనుకోవచ్చు, నేనేం అన్యాయం చేశాను, నేనేం తప్పు చేశాను, నేను ఎవరికి న్యాయం చేయలేదు కదా, ఎందుకు ఇలా వేస్తున్నారు, ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు, ఎందుకు ఇలా నన్ను బాధిస్తున్నారు, ఎందుకు నన్ను వ్యాధుల పాలు చేస్తున్నారు? వాళ్ళు లేవడమే కాకుండా ఇంకా అనేక మంది పురుతున్నారు. అలా వాడి మీదకి వెళ్దాం, వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్దాం. దావీదు మీద కూడా అలాగే వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మొదటి మాటకి రాయబడిన మొదటి వచనంలో బాధించువారు అనేక మంది ఉన్నారు. ఈ రాత్రి నిన్ను బాధించేవారు అనేక మంది ఉన్నారు. నీ భయపడాల్సిన అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాధించు వారి చేతిలో నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు మనకు కలిగి ఉన్నాం. సరే, కన్న కొడుకు ఇంకెవరైనా బయటోడే కనుకోవచ్చు. నిజంగా ఒక్కొక్కసారి ఏం చేయాలో మనకు ఒక్కొక్క పర్యాయం మనకి అర్థం కాదు. మన అనుకున్న నమ్ముతాం మనం కదా. దేవునికి స్తోత్రం. మన అనుకున్న మనం ఏం చేస్తాం? నమ్ముతాం. మెడల విషయంలో అలాగే జరిగింది. మన అనుకుని ఎంత అంటే ఇక ప్రాణం ఇచ్చేంతగా నేను కదా. వాయిని కూడా ఏమన్నాడు తెలుసా? అవసరమైతే మా అయ్యగారి కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తా. అలాగే అలా మాట్లాడేవాడు. అయ్యగారి మీద అసలు ఎంత మాట కూడా రానిచ్చేవాడు. అలాంటి వాడు ఈరోజు ఎలా మాడారు? ఒక పల్లెములా. దేవుని పిల్లరా, ఎక్కడో ఉంటారు మనం బాధించేవాడు, ఎక్కడో ఉంటారు మనతోనే ఉంటారు. అలాంటి సమయంలో మనం ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుని మీద మనము ఆధారపడాలి. ఇంకెవరో ఇంట్లో వాడే, కన్న కొడుకే, ఇంకెవరితో చెప్పుకుంటాడు దావీదు? ఎవరితో చెప్పుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? జరగరాంది జరిగిపోతాం. ప్రజలందరూ కూడా చాలా వరకు అంశాల వైపు తిరిగిపోయారు. ఏం చేస్తాడు? కనుక దేవుని బిడ్డ, నన్ను బాధించేవాడు అనేక మంది ఉంటున్నాడు దావీదు. 2వ వచనం, 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణేది దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేక. 2వ వచనం ఏమంటుంది తెలుసా? రే, దావీదు దేవుడు విడిచిపెట్టేశాడు రా. దేవుడు విడిచిపెట్టాడా? ఏమనుకుంటున్నారా? ఏమంటారంట? మనసులో 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ లేదు. దేవుడు అతను విడిచిపెట్టేశాడు. అందుకనే కన్న కొడుకే వ్యతిరేకంగా నిలబడ్డాడు. కన్న కొడుకే తరుగుతా ఉన్నాడు. తండ్రి పారిపోతున్నాడు. తండ్రి పారిపోతున్నాడంటే, కొడుకు తరుగుతూ ఉన్నాడంటే దేవుడు విడిచిపెట్టేశాడు. ఎవరు తరుగుతున్నారు ఇప్పుడు? వాళ్ళు అంటున్నారంట. ఇలాంటి మాటలు సమాజంలో వినబడుతుంటాయి. ఏ తప్పు చేస్తారు, ఏ పాపం చేస్తారు, ఎవరికి అన్యాయం చేస్తారు, అందుకే ఈ బాధలు, అందుకే ఈ శోధనలు, అందుకే ఈ వేదనలు, అందుకే ఈ కష్టాలు. వాళ్ళు ఏదో దేవుడికి తప్పు దేవుడి దగ్గర వ్యతిరేకమైన పని చేస్తారు, వ్యతిరేకమైన పాపం చేస్తారు, అందుకే వాళ్ళు బాధించబడుతున్నారు, అందుకే వాళ్ళు నలిగిపోతున్నారు. ఇలాంటి మాటలు మనం పలుకుతూ ఉంటాం. ఎందుకు దావీదును కూడా అలాగే అంటున్నారు. అతనికి ఏమీ లేదు, రక్షణ లేదు. దేవుడే విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టాడా? నీవు అనుకున్నట్లా మనం జడ్జిమెంట్ చేస్తామంటే దేవుడు విడిచిపెట్టేశాడు. ఆయన చెప్పాలి కదా నేను విడిచిపెట్టానని. దేవుడు విడిచిపెట్టాడు దావీదుని? విడిచిపెట్టలే. హల్లెలూయా. దావీదుని విడిచిపెట్టలే. నిన్ను నన్ను కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
ఒక విషయం చెప్తాను వినండి. ఒక్కసారి దేవుడు మన చేయి పట్టుకుంటే నువ్వు మరణించేంత వరకు నీ చెయ్యి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టాడు. ఇక్కడ పాపం చేసినా పట్టుకొని ఉంటాడా? నీ వ్యతిరేకమైన ఆయనకి అయిష్టమైనటువంటి పనులు చేస్తూ మాత్రం ఏం చేస్తాడు ఆయన? విడిచిపెడతాడు. నువ్వు ఏ తప్పు చేయకుండా నిందారహితుడిగా నువ్వు ఆయన కొరకు పౌరుషము కలిగి రోషము కలిగి నిలబడితే ఇదిగో నువ్వు చచ్చేంత వరకు నీ లోకాన్ని విడిచేంత వరకు నువ్వు ఎంతమంది నీ మీద దండెత్తి వచ్చినా ఆయన నీ చెయ్యి మాత్రము విడిచిపెట్టాడు. అందుకే ప్రజలు ఏమంటున్నారంట చూడండి, అక్కడ కీర్తనలో చక్కని మాట మనం చూస్తాం. 42వ కీర్తన 3వ చరణం చదవండి. 42వ కీర్తన 3వ చరణం కొత్తగా. నీ దేవుడు ఏమాయను వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. దేవుడు బిడ్డని రాత్రి దేవుడు వాక్యం వింటున్నట్టు నీవు ఒకసారి ఆలోచన చేయండి. దావీదేమంటాడు, దావీదు ప్రజలంటారా నీ దేవుడు ఏమయ్యాడు? ఆ మాటలు చెవిలో పడి హృదయంలోకి వెళితే కన్నీళ్లు ఏరులై ప్రవహించేవాడు. ఆ కన్నీళ్లే నాకేమైనా అన్నపానములాయెను. దేవుడు దావీదుని విడిచిపెట్టేసి లోకుల మాట విన్నావా? నీలో కూడా ఆ అబద్ధమే నిజమనుకునేటువంటి ప్రమాదం ఉంది. లోకులు కాదు కదా నీకు చెప్పేది, మనుషులు కాదు కదా నీకు చెప్పేది. నిన్ను సృష్టించిన నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు చెప్పాలి కదా మనతో. బిడా నేను ఆయన విడిచిపెడితే ఖచ్చితంగా చెప్తాడు. చెయ్యి విడిచిపెట్టేసి ఒక మాట చెప్తాను వినండి. ఒకవేళ దేవుడు చెయ్యి విడిచిపెట్టేసినా ఆయన వదిలిపెట్టి మెదలకుండా దేవుడు కాదు, ఆయన తెలియజేస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. ఎట్టి సందర్భంలో ఏ పరిస్థితుల్లో నీ చెయ్యి విడిచాడో ఆయన మరలా దర్శనము రూపములలో వాక్య రూపములలో ఆయన బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. నీ దేవుడు ఏమాయాడు? ఆ మాట విన్నప్పుడంతా ఏడుస్తూ ఉండేవాడంటే ఆ కన్నీళ్ళే కడుపు నింపుకునేవాడు. ఇంకేమంటున్నాడు చూడ అదే కీర్తనకారుడు. ఈ మాట గురించి చదువుమా. కీర్తన 71వ కీర్తన 11వ చరణం చదువుమా. 71వ కీర్తన 11వ చరణం. దేవుడు వారిని విడిచెను, తప్పించువాడు ఎవడు? శత్రు బలిస్తాడు. దావీదు ఎదురు అమ్మాయి దేవుడు నేను విడిచిపెట్టేసాడమ్మా. ఏం లేదు, నీ జబ్బు తగ్గదు, నీ బాధలు పోవు, నీ సమస్యలు పోవు, అలాగే ఉంటావు. లోకంలో వినబడి ఒక వినాదం ఏంటో తెలుస్తావు. అదేంటో దేవుని కలిగి పిల్లలు కూడా ఏదో నిరుత్సాహంతి మాట చెప్తారు. దేవుని నమ్ముకున్నా కానీ బాధలు ఎక్కువైపోయాయండి. ఇలాంటి పలికిమాల మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ బాధలు వచ్చిన బాధలన్నిటిలో నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు ఆయన. దావీదు ఏమంటున్నాను అంటే అభ్యర్థుల కీర్తన ఏమని రాయబడి ఉంది? 11వ వచనం. దేవుడు వారిని విడిచెను, తప్పించువాడు ఎవడు లేడు. వాడిని తరిమి పట్టుకొని వారు అనుకొనుచున్నారు. ఎవడైనా అనుకుంటే నేనెందుకు? నిజమే కాబోలు ప్రభా, నన్ను విడిచిపెట్టేవా, నన్ను వదిలేసేవా? ఏంది నాయనా శత్రువులు పలుకుతున్నారు. మనం ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అదే కీర్తన చూడండి, చక్కని మాట మనం చదవాలి. 42వ కీర్తన 3వ చరణం చదవండి. 4వ కీర్తన 2వ చరణం. 4వ కీర్తన 2వ చరణం. తప్పదు. నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? అయ్యా, ఎంతకాలము నా నామమును ఎదుగులను అగౌరవపరుస్తారు? ఎంతకాలము అబద్ధములను వెతుకుతారు? ఎదుగో నేను విడిచిపెట్టేనని ఎవడో పలికితే వాడి మాట విని ఆదరింపడుతున్నావా?
ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రజలు అంటున్నారంట, ఇక దావీదుకి రక్షణ లేదు. 3వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనం మనలో వచ్చేసాడు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతియాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏమంటాడు? నీవే నాకు కేడముగా ఉన్నావు అని చెప్పి ఇంకేమంటాడు? నా తల ఎత్తువాడము నీవే. సత్రం అంటున్నాడు. దావీదు బాధపడ్డాడు, దేవా నన్ను బాధించువారు అనేక మంది ఉన్నారు, నా మీదకి లేచువారు విస్తరించారు. దావీదా, నీకు రక్షణ లేదు, నిన్ను తప్పించేవాడు లేడు, నిన్ను విడిపించేవాడు లేడు, దేవుడే నిన్ను విడిచిపెట్టేశాడు అంటే దావీదు ఏమంటాడు తెలుసా? ఆయనే నాకు కేడముగాను, నా తల పైకి ఎత్తువాడవు నీవే. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే కవచం. యుద్ధాల్లో వాడతారు. ఆ బుల్లెట్స్ కానీ ఆ బాణాలు కానీ ఏవి తగలకుండా బాడీ అంతటికి ఏముంటది? కవచం ఉంటుంది. దేవుడు ఇప్పుడు దావీదుకి ఎలా ఉన్నాడంట? కవచం. కేడం అంటే కవచం. కేడముగా ఉండేది. కవచముగా ఉంటూ దావీదుని ఏం చేశాడు తెలుసా? అతన్ని తలపైకి ఎత్తేవాడిగా చేశాడు. ఏ శత్రువులైతే దావీదా నీ పలిపోయింది, ఈ రోజులో నీ చాప్టర్ క్లోజ్ అన్న ఎవరైతే తడివారో, ఎవరైతే ఇలాంటి మాటలు పలికారో వాళ్ళ మధ్య నుండి వాళ్ళు ఎదుటే దావీదు తాను ఏం చేశాడా? దేవుడు పైకెత్తేటట్టుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం ఎలుగెత్తి యెహోవా కుమారపెట్టింది. ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చారు. 3వదేమో కేడముగా ఉన్నాడు. 4వదేమో దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. మన దావీదు ప్రార్థన ఆలకించాడు, మన ప్రార్థన ఆలకించడా? అదే కీర్తన ప్రార్థన, సర్వ శరీరులు ప్రార్థన ఆలకించేవాడా? సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అండి. నువ్వు కష్టములో, ఇలాంటి శోతంలో, ఇలాంటి వ్యాధులు కూడా ప్రయాణం చేస్తూ, దేవా నేను నలిగిపోతున్నానయ్యా, దేవా నా కంగారు పడుతుందయ్యా, నేను అధైర్యపడుతున్నానయ్యా, వారు విస్తరించున్నారయ్యా, అనేక మంది ఉన్నారయ్యా, నా పక్షాన్ని ఎవరు లేదయ్యా, నువ్వు తప్ప. నిజంగా దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం మొరపెడతామో, మన వేదనలో, మన కష్టములో, మన బాధలలో, మన పోరాటంలో చేసినటువంటి ఆ చిన్ని ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. హల్లెలూయా. దేవుని దగ్గర ఇమీడియట్ గా మనకి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. 4వ వచనంలో ప్రార్థన ఆలకించాడు. 5వ వచనం యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 5వ మాట ఏంటో తెలుసా? దేవా నీవే నాకు ఆధారమయ్యా, వేరే ఆధారం నాకు లేదు. ఇక సరెండర్ అయిపోయాడు దేవుడి. అంత నీవే నాకు ఆధారం, నీవు తప్ప వేరొక దిక్కు నాకు చావైన బ్రతికే నీకు. ఎప్పుడు ఇక్కడ దేవుని పిల్లలుగా ఈ తీర్మానం కలిగి ఉండాలి. వేరే ఆధారం మాకు లేదయ్యా, వేరే దిక్కు మాకు లేదయ్యా, వేరే ఆప్షన్ మాకు లేదయ్యా, నీకే మాకు ఆధారం. ఏమంటాడు తెలుసా? మన చదువు 5వ వచనం యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొన్నా. ఎంత అద్భుతమైన మాట. వెనక సొత్తులు తరుగుతుండండి, నిద్రపోతాం మనం. అసలు గట్టికి నిద్ర పడుతుందా? ఈ ఊర్లో పిచ్చుకోక పట్టిందంటే రాత్రి నిద్రపోరు కదా, నిద్రపోతారా? దొంగలు పడుతున్నారు అర్ధరాత్రి వేళంటే నిద్రపోరు కదా. ఒకవేళ ఇదిగో నేను ఊరిపెట్టి మాసంతే అని కత్తి పడుతున్న 2 సార్లు ఇంటి చుట్టూ తిరిగాడు అనుకో, బాబు ఎంపీసీ బస్ కొట్టేస్తున్నావు, నిద్రపోతున్నా. నువ్వు నిద్రపోకు, నిద్రపోయేవాడి అత్యావా
పక్కన కూడా దావీదు ఏమంటున్నాడు, నేను పండుకొని నేను నిద్రపోతాను, మళ్ళీ ఏం చేస్తాను, నేను ఎందుకు తెలుసా, ఆయనే నా ఆధారం, నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను. కనుక దావీదుకి దేవుడే ఆధారం, మనకెవరు ఆధారం? దేవుడే. హల్లెలూయా. దేవుడే మనకు ఆధారం అయితే మనకి ఏ భయము లేదు. ఆ రోజు 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినను, మోహరించినను, నేను భయపడను. నేను భయపడను. 10,000 మంది ఎంతమంది వచ్చినా నేను మాత్రం భయపడను. ఎందుకు భయపడను అన్నాడు అక్కడ? యెహోవా యెహోవా లెమ్ము, లెమ్ము, నా దేవా, నా దేవా, నన్ను రక్షింపుము, నా శత్రువులందరి దవడ ఎముకలను విరగగొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు. నేను భయపడ్డా. ఆ రోజు మనలో 10,000 మంది దండెత్తి వచ్చినను, మోహరించినను, నేను భయపడను. ఏదో ఆ రోజులు ఏమాట, నేను భయపడను. మీరు కూడా ఏమనాలా, నేను భయపడ. ఓ దుష్టుడా, నీవెన్ని కుతంత్రాలు పన్నినా నేను చెప్పలేను, నేను. మరి ఎందుకు భయపడతారు? దుష్టుడెన్ని బలహీనతలు కలుగు చేసినా నేను భయపడను. ఎందుకని? మనకు ఎవరున్నారు? మన పక్షం ఎవరున్నారు? దేవుడు. మనకి ఆధారం ఎవరు? దేవుడు. మనకి కేంద్రం ఎవరు? దేవుడే. 10,000 మంది దండెత్తి వచ్చిన నేను మాత్రము భయపడను. చివరి మాట చదువు, ఆఖరి వచ్చిన రక్షణ యెహోవాదే. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము నిజం వచ్చిందా లేదా? నా మీదకి చంపగలిగాడు అభిషాలోను, తండ్రిని చంపాలనుకున్నాడు, సమూహాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఎవరు తెచ్చాడు? అభిషాలోనే. నిన్ను చంపాలనుకుంటే వాళ్ళే చస్తారు, నీకు శ్రమ కలిగించాలనుకుంటే వాళ్ళే శ్రమ పడతారు, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళే ఇబ్బంది పెడతారు, నిన్ను ఏడిపించాలనుకుంటే వాళ్ళే ఏడుస్తారు. మొర్దెకై గురించి నాకు తెలుసు. హామాను ఏం చేశాడు? మొర్దెకైని ఇంటి దగ్గర తన ఇంట్లో ఉరికమ్మని కట్టించాడు. అదే ఉరికమ్మలో మొర్దెకైని ఉరి తీయాలి. మొర్దెకై చావు కల్లారా చూడాలనుకున్నాడు. మొర్దెకై కొరకు ఆ ఉరికమ్మని కట్టించాడు. ఏ చేతులతోనైతే, ఏ డబ్బు వెచ్చించైతే, ఏ ఇంటిలోనైతే ఉరికమ్మని కట్టించాడు, అదే ఉరికమ్మానికి హామాని ఉరివేయబడి చంపివేయబడ్డాడు. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. విజయం ఎవరిది? మనదే. మన దేవుడు అంటారు విజయం ఎవరిది? మనది. చెప్పండి, విజయం ఎవరిది? మనదిగా. నాది అనండి. మరి మనదంటే అందరూ దొరుకుతారు ఎందుకు? చెప్పాలి, విజయం ఎవరిది? నాది. నీది అన్నాడు. గట్టి చెప్పాలి. ఆ మాటలో బలం ఉండాలండి. ఈ సాగరీసలో మన దగ్గర ఎవడు ఎత్తుకుపోతాడు. సరిగ్గా దేనికి మనం భయపడవలసిన లేదు. ఎవడు నిన్ను ఇబ్బంది పెట్టాడు, ఇబ్బంది పెడుతున్నాడని, ఏడిపిస్తున్నాడని నేను ఇదే నమ్ముతాను. నన్ను ఎవడు పాడు చేయాలనుకుంటాడో వాడే పాడైపోతాడు. నన్ను ఎవడు నాశనం చేయాలనుకుంటాడో వాడే నాశనం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఏమన్నా వాగ్దానం చేశాడు? నీవు ఎవరిని దీవిస్తావు వాడు దీవించబడతాడు. ఎవరు శపిస్తావు ఏమవుతారు? శపించబడతారు. మనం ఎవరు తెలుసా? మనం ఆశీర్వదించబడినట్టు వెళ్ళినట్టు, మనం ఆశీర్వదించబడినట్టు, మనం ఏర్పరచబడినట్టు, మనము ఆయన రక్తంలో కడిగబడినటువంటి బిడ్డలము. దుష్టుడు పాడు చేస్తుంటే, మనుషులు చెలరేగిపోతుంటే, మనుషులు ఫుట్బాల్గా మనల్ని ఆడుకుంటుంటే, మన దేవుడు చేతులు పెట్టుకుని నదలు కూడా కూర్చొని దేవుడు కాదు అని విడిచిపెట్టాడంటే ఆయన
విడిచిపెట్టే దేవుడు కాదు. ఆధారపడద్దు, వేదన పడద్దు, కంగారు పడద్దు. మనుషులంగా కంగారు పడతాం, ఒక్కొక్కసారి వేదన పడతాం. అయ్యో ప్రభు ఏంటి ఆయన ఇలా అయిపోయిందని. మరికలు పెడత విషయంలో ఒక్కసారిగా ఏదో ఆకాశ మబ్బులన్నీ అలమటించి మేఘాలన్నీ మమ్మల్ని కప్పేసినట్టు అయిపోయింది. కానీ ఆ మబ్బులన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? విడిపోయేటట్లుగా చేశాడు. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేస్తే దాన్ని ఎవడు కూడా ఏం చేయలేడు, ఆపలేడు కూడా. కనుక ఈ రాత్రి ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ అపజయము పాలైపోతావా, అపజయము గుండాన్ని పెడుతున్నావా, ఇదిగో విజయము నాదే. దావీదుకి విజయం ఇచ్చాడు, దావీదుకి విజయం ఇచ్చాడు, దావీదుని గెలిపించాడు. ఈ రాత్రి దేవుడు ఎందుకు కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దేవుడు ఈ 3వ అధ్యాయంలో, ఈ 3వ కీర్తనలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. మరలా చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 2వ సమూయేలు కింద 15 మొదటి నుంచి చివరి చదివి అప్పుడు ఈ అధ్యాయం చదవండి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీకు బోధపడుతుంది. దేవుడు ఎంత సామర్థ్యము గల దేవుడు, ఎంతటి కాపుదలిచ్చే దేవుడు, ఎంతలాంటి సంరక్షణ ఆయన వెళ్లకిస్తాడో మనకు అర్థమవుతుంది. కనుక దావీదును రక్షించాడు, దావీదుని కాపాడాడు, దావీదుని విడిపించాడు. ఇది ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ బాధలు ఉన్నావు, ఏ స్వాదులు ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు, ఎవరి చేత, దేని చేత? దావీదైతే కొడుకు చేత, శత్రువుల చేత తరంపడ్డాడు. ఇదిగో నీ ఒకవేళ అప్పుల బాధలోనో, ఎవరి సాతాన బాధలోనో, మనుషుల బాధలో తరం పెడుతున్నావేమో, కానీ వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి వారి మధ్యలోనే మళ్ళీ ఏం చేస్తాడంట? నా తల నీవు పైకెత్తడము. ఆయన పైకి తన తలను పైకెత్తేటట్లుగా చేస్తాడు. కనుక మనమందరం కూడా దావీదు వలె దేవుడిని ఆధారపడతాం. ఆయన మనకి సహాయకుడు, ఆయన మనకి విమోచకుడు, మనం విడిపించి మన ముందుకు నడిపించే దేవుడు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనకును మన కుటుంబాలను అనుగ్రహించి వర్ధిల్లింపచేసి ప్రభువు మనలను ముందుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను నిండాలని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.